అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ మల్మల్ కాటన్ శారీ. ఇదైతే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇది బేబీ పింక్ వచ్చి కింద ఇలా పీచ్ కలర్ 2 అంగుళాల బార్డర్ అయితే ప్యాకెట్స్ కూడా ఇచ్చారనమాట. ఇది చూసారా, పీచ్ కలర్ వైట్ తోటి ఇలా ఇచ్చారు. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి. ఇంకా దీని మీద అయితే పెయింటింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇది ఎంత పొడవాటి వాళ్ళకైనా సరే సరిపోయేట్లా లెంగ్త్ ఉంది. అలాగే 6.5 మీటర్స్ వచ్చింది అనమాట రన్నింగ్ బ్లౌజ్ వచ్చి. ఇంకా దీని మీద అయితే ఏదైనా ఫ్లవర్స్ లాగా డిజైన్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా మన కాటన్ శారీ మీద పెయింటింగ్. అందుకని ఇదైతే ఇప్పుడు పెయింట్ చేయాలి అనుకుంటున్నాను. ఇది పెయింటింగ్ కోసం అయితే 3 కలర్స్ తెచ్చుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి వైట్, ఇది బార్డర్లో ఉంది కదా పీచ్ కలరు, ఇంకోటి వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట. అంటే కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది అనేసి ఇలా ఈ 3 కలర్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అంటే ఈ ఫ్లవర్స్ లాగా వేద్దామనేసి అనుకుంటున్నాను. కలర్స్ కూడా మెటాలిక్ కాకుండా ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ శారీ కాబట్టి మరి డిజైన్ సెలెక్ట్ బాగుంటుందని ఇలా తీసుకున్నాను. శారీ మీదకి ఇదిగోండి ఇట్లా 3 ఫ్లవర్స్ అనమాట, ఒక బంచ్ లాగా వస్తాయి. దీన్ని అయితే ఇట్లా ట్రేస్ తీసేసుకున్నాం. ఇది ఒట్టి బార్డర్ మీద కాకుండా అక్కడక్కడ వచ్చేట్టు అనమాట. అలాగైతే బాగుంటుంది అనిపించింది. అందుకని ఇట్లా ట్రేస్ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇలా వస్తాయి అన్నమాట 3 ఫ్లవర్స్. వాటికి 3 కలర్స్ వేసేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడైతే కట్టు చెంగులో వేసి చూస్తున్నాం అనమాట ఫస్ట్. ఎందుకంటే ఆ కలర్స్ ఈ శారీకి నప్పుతాయా లేదా అనే దాని గురించి ముందు ఇలా వేసుకొని చూస్తే మనకి సూట్ అయినాయి అనిపిస్తే ఇంకా వేసేసుకోవచ్చు. అందుకని ముందు కట్టు చెంగులో అయితే మా అమ్మాయి వేస్తుంది అనమాట. ఇలా పెయింటింగ్ కానీ వర్క్ కానీ చేసుకోవాలనుకున్నప్పుడు మనము శారీ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ కలర్స్ని కాంబినేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఇంకొక పెద్ద పని అనమాట. అంటే ఏ కలర్ పెడితే అది వేస్తే కూడా బాగుండదు కదా చూడడానికి. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే పూర్తయింది అనమాట. ఒక బంచ్ వేసుకోవడం పూర్తయింది. ఇలా వైట్కి వచ్చేసి మధ్యలో పీచ్ కలరు, పీచ్కి ఎల్లో అట్లా ఆల్టర్నేటివ్గా పెట్టాను అనమాట. ఇంకా బంచ్ పూర్తవగానే ఇంకా మామూలుగా వేయడం అయితే స్టార్ట్ చేసాను. ఎందుకంటే ఆ కలర్స్ బాగా సూట్ అయినాయి అనిపించింది. ఇంకా మార్చిన అవసరం లేదనేసి ఇంకా మామూలుగానే డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా అంటే ఒకదానికి ఇట్లా మార్చుకుంటా అనమాట. కొన్నిటికేమో ఫస్ట్ పీచ్ వేస్తే కొన్నిటికి అట్లా లెమన్ ఎల్లో, ఇంకొక దానికి వైట్, అట్లా అనమాట. ఆల్టర్నేటివ్గా అలా మార్చుకుంటా ఇలా వేసేసుకున్నాం అనమాట. కొన్ని ఫ్లవర్స్ అయితే నేను కూడా వేసాను అనమాట. నేను ఇలాంటి వర్క్స్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు లేదా ఇల్లు సర్దుకుంటున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు నాకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని వింటూ చేయడం అనేది నాకు అలవాటు అనమాట. అలా చేస్తుంటే ఏంటంటే మనకి చేస్తున్న పని కష్టం అనిపించదు, చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాం కాబట్టి ఈజీగా చేసేయగలుగుతాము. ఇక్కడైతే నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. మనము ఏ పనైనా సరే ఇది కష్టము, నేను చేయలేను అని అనుకున్నామంటే అది ఎప్పటికీ చేయలేము. అలా కాకుండా నేను చేయగలను అని గట్టి పట్టుదలతోటి స్టార్ట్ చేస్తే అది తప్పకుండా చేయగలుగుతాము. అలాగే ఇదే కాదు, ఏ పనైనా సరే మనము చెయ్యాలి అనేది ఒక సంకల్పం అయితే ఉండాలి. అంతేకాని నేను చేయలేను అని ఒక నెగిటివ్ థింకింగ్ అయితే పెట్టుకోకూడదు అనమాట. అలాగైతేనే మనము దేన్నైనా సక్రమంగా కంప్లీట్ చేయగలుగుతాము. ఖాళీగా ఉండి
ఏ పని చేయకుండా కూర్చోవడం కంటే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలతో కాలక్షేపం చేయడం కంటే ఇలాంటి పనులతోటి మనము చక్కగా టైం పాస్ చేసుకున్నామంటే మనకు కూడా చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనము సొంతంగా మనం చేసుకున్నాము, మన శారీకి మనమే చేసుకున్నాము, మన ఇంట్లో మనం అన్ని సర్దుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులు కల్పించుకొని చేసుకోగలిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అన్నమాట. చేసుకోగలిగినప్పుడు మనం చేయగలిగిన ఓపిక ఉన్నంత వరకు మనం ఏదో ఒకటి మనకు నచ్చినవి, మనకు వచ్చిన పనులు చేసుకుంటా ఉంటే అది మన ఆరోగ్యానికి కూడా మంచిది. మనసు పెట్టి చేయడం వల్ల ఆ పనిలో నైపుణ్యత కూడా పెరుగుతుంది. ఏదైనా సరే కొత్తగా చేయాలి అనే ఉత్సాహం కూడా మనకి రెట్టింపు అవుతుంది అన్నమాట. అందుకే ఎవరు ఖాళీగా ఉండకుండా ఎవరికి వచ్చిన పని, ఎవరికి ఉన్న టాలెంట్ని ఇలా ఏదో ఒకటి దాని మీద ఉంచితే, మైండ్ ఉంచగలిగితే మనము ఎప్పుడు ఉత్సాహంగా ఉండొచ్చు. ఇక పళ్ళులో అయితే 5 బంచెస్ వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి, ఇక చివరిగా వాటిని కూడా పెయింట్ చేసేసుకున్నాము. ఇక దీంతో అయితే శారీ పెయింటింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడైతే నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు ఎలా వచ్చింది డిజైన్ అనేది, ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. ఇదండి ఈరోజు వీడియో. చూశారు కదా నేను పెయింట్ చేసుకున్న మల్మల్ కాటన్ శారీ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.